నమస్తే, వెల్కమ్ టు టీవీ. గుమ్మడిదల, నల్లవల్లి, అదేవిధంగా యారానగర్ ఏరియాలో దాదాపుగా 152 ఎకరాల్లో డంప్ యార్డ్ ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ దాదాపుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున గుమ్మడిదలలో ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆడవాళ్లే కావచ్చు, మగవాళ్లే కావచ్చు, మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపుగా 152 ఎకరాలు అంటే అది అన్యాక్రాంతం అవుతుంది. దానివల్ల చాలా సమస్యలు వస్తా ఉన్నాయి. అడవులు నాశనం చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనివల్ల అనేక రకాలైనటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఊరి మధ్యలో ఈ డంప్ యార్డ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది ప్రజలందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు ఏంటి, ఈ డంప్ యార్డ్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే, అమ్మ ఏం పేరమ్మ నీ పేరు? ఏంటమ్మా అసలు ఏంటి ఈ కార్యక్రమం, ఎందుకు ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు? చెత్త గురించి, ఆరోగ్యం గురించి చేస్తున్నాం. ఇది ఒక ఊరు సమస్యనో మండల సమస్యనో కాదు, ప్రజలందరి సమస్య. రైతులు ఎందుకు చేస్తున్నారు? మనం పండించే ఆహారం కలుషితం కావద్దని దాని గురించి చేస్తున్నాం. మీరేదో ఎక్కడి నుండో చెత్త తెచ్చి మేము బాగుండాలి, మిగతా వాళ్ళు నాశనం కావాలని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. మరి ఇక్కడున్న ప్రజలు ఏం కావాలి? ఇక్కడున్న ప్రజలు చావని ఏమన్నా కానీ మీరు మాత్రం మంచిగా కూర్చుంటారు ఇళ్లలో. మరి మేము పండిస్తేనే మీరు తింటున్నారు కదా, మరి మీకు తెలియాలే కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంటని. మాకు డంపింగ్ యార్డ్ వద్దు, చేసేదాకా ఈ ఉద్యమం ఆగదు. డంపింగ్ యార్డ్ రావడం వల్ల మీకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. పచ్చడి పొలాలలో పంటలు పండించుకుంటుంటా ఉంటే నడి ఊర్లో వచ్చి డంపింగ్ యార్డ్ వేసి చెత్త చెదారం వేసి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ పచ్చటి ప్రకృతి మనం నాశనం చేస్తారు. మంచి అడవిలో వచ్చి చెత్త వేస్తే మేము ఏం కావాలి? మా ప్రజల సమస్య ఎవరు తీరుస్తారు? ప్రతి దానికి ఇక్కడ కూరగాయలు పండించుకొని సిటీకి వెళ్తాం. సిటీ వాళ్ళు కూరగాయలు తింటారు, మేము అవే తింటాం. చుట్టుముట్టు ఊరు గ్రామాలలో అందరూ పంటలు పండించి కూరగాయలు తింటుంటే చెత్త తెచ్చి నాశనం చేస్తారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మాది బాగుండాలని మేము కోరుతున్నాం. డంపింగ్ యార్డ్ మాకు వద్దు, ప్రకృతి వనం కావాలి. నిజంగానే మరి ప్రభుత్వం ఇంతమంది పోలీసులు పహారా పెట్టి మీరు ఈ రోజు ఇంతమంది కార్యక్రమం చేస్తున్నా కూడా ఈ ఉద్యమాన్ని అనిచే కార్యక్రమం చేస్తా ఉంది. సో డంపింగ్ యార్డ్ వల్ల చాలా సమస్యలు మనకు ఉన్నాయని మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా మరి ఈ ప్రభుత్వ తీరుని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వం ఎవరు ఆపినా ఆగది ఉద్యమం. ఎన్ని రోజులైనా చేస్తాం. ప్రతి ఒక్క మహిళ ఇంటి నుండి బయటకు రావాలి, వచ్చి డంపింగ్ యార్డ్ ఉద్యమంలో పాల్గొనాలి ప్రతి మహిళ. ఎందుకంటే ప్రతి ఒక్క ఇది ఏదో ఫోటోల గురించో సెల్ఫీల గురించో చేసే ఉద్యమం కాదు. మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి సెల్ఫీలు పెట్టుకొని మా ఊర్లో ఇదైతుంది అదైతుంది అని కాదు, ఖచ్చితంగా పాల్గొని. ఎందుకు చేస్తున్నారు? అందరి గురించే మేము చేస్తున్నాం కదా. మా బాధ అర్థం చేసుకుని ప్రతి ఒక్క మహిళ రావాలి. ఇందులో ఒక లీడర్ గాని రాజకీయ పార్టీ గాని ఏది లేదు. రైతే, రాజకీయ పార్టీ వ్యక్తి కూడా రైతే, తను కూడా రైతే కదా. ఒకప్పుడు రైతు నుండే పార్టీకి ఎదిగింది కదా. పార్టీ పక్కన పెట్టాలి, ఏ పార్టీ ఏది లేదు. ప్రతి ఒక్కరూ రైతు రావాలి, రోడ్డు మీద కూర్చోవాలి అంతే. నిజంగానే మీరు ఏదో కూరగాయలు పండించి చాలా మంది అంటే హైదరాబాద్ మొత్తం అందరికీ వెళ్తున్నాయి. సో ఈ రోజు పండుగ నాశనం అవకాశం డంపింగ్ యార్డ్ అంటే ఒక రోజు కాలబెట్టి అయిపోయే చెత్త కాదది. తరాలు వస్తది. అదేంటంటే ఖాళీ దాని వ్యవసాయం అంతా భూమిలో కిందుకుతుంది. దానితోటి మేము దుక్కి దున్నుతాం. దున్నినప్పుడు అది భూమిలోనే ఉంటది కదా. మరి మేము వేసే పంట దాని చెట్లకు ఇనుకుతుంది కదా రసాయనం. మరి వాటి వల్ల వచ్చిన కూరగాయలనే కదా మీరు తినేది. మరి రోగాలు రాకుండా ఎలా ఉంటాయి? ఒక రోజు అయిపోయేది కాదు కదా. అందుకే మాకు డంపింగ్ యార్డ్ వద్దు. ఏ వ్యక్తి అయినా ఓటు వేయొద్దు. ఇక్కడే కాదు, మండలం మొత్తం ఆపేసేయాలి. ఓట్లు మొత్తం మండలం మొత్తం ఓట్లు ఆపేస్తేనే ఈ సమస్య తీరుతుంది. అప్పటిదాకా తీరదు. 152 ఎకరాలు పాడైపోయే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి సస్యశ్యామలం అంతా కూడా పోతా ఉంది. సో నిజంగానే మరి మీరంతా ఏ విధంగా ప్రభుత్వంతో మరి మీరు తట్టుకోగలరా? ఎందుకంటే మహిళ అనేది రోడ్డు పైన వచ్చి ధర్నా చేస్తే సీఎంఏ కాదు ప్రధానమంత్రి కూడా దిగొస్తారు. ప్రజలు హైదరాబాద్ దగ్గర ఉంది కదా, చెత్త ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. ఆ రసాయనం అంతా దిగి పంటలన్నీ పాడైపోతున్నాయి. మాకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏ సీఎం అయినా సరే ఎవరైనా సరే దిగి రావాల్సిందే కదా. వాళ్ళు వచ్చేంత వరకు మేము పోరాటం ఆపం కాదు. సీఎం గారికి ఎందుకు అర్థమైతలేదు? ఇన్ని గ్రామాలు, ఒక మండలం ఉంది. ఒక మండలంలో ఎన్ని ఊర్లు ఉంటాయి? ఊరుకు ఎంత జనాభా ఉంది? మరి అంత జనాభా
తెలుసుకొని వాళ్ళ అవసరం లేని వాళ్ళు పడే ఇబ్బంది లేని అవన్నీ తెలుసుకోవాలి. వరకు ఉద్యమం ఆపం. మేము చెప్పేయాలని సీఎం గెలిపించామా, చెప్పేయాలని సీఎం గెలిపించామా? మేము ఇంత దూరం గెలిచి సీఎం ఇప్పుడు ఆడికి చెత్త అనిపిస్తుంది. సీఎం ఎందుకు గెలిపించాము? మా ఊర్లో చెత్త వేయాలని ఆయన గెలిపించామా? మేము బతకాలి, మేము బతుకోద్దా? మా పిల్లలు బతుకోద్దా? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? వాసన వస్తుంది, వాసన వస్తుంది. ఇలా అక్కడి నుంచి వచ్చి మా అడవిలో వేస్తే రోగాలు వస్తాయి. అక్కడి నుంచి ఏవేవో తెచ్చేస్తే మేమేం చేయాలి? మేము ఎట్లా బతకాలి? సీఎం రావాలి, లేకపోతే మేము సీఎం దగ్గరికి పోతాం. సీఎం దగ్గరికి పోతాం. మేము మా ప్రాంతం నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ఎందుకు వచ్చాడు? మా ఊరు ఖరాబ్ చేయడానికి వచ్చిందా? మా ప్రాంతం ఖరాబ్ చేయడానికి వచ్చింది. వ్యవసాయం చేసి బతుకుతాం. మేము కూలి వేసుకొని బతకగలం. ఇవాళ మా కూలి బతుకులు నాశనం చేయాలని కూలి బతుకులు నాశనం చేస్తున్నాడు. భవిష్యత్ గురించి తిరుగుతున్నాం. ఇలా సీఎం ఆలోచన చేయాలి. ఒక పల్లెటూరు బతుకులు ఎట్లా చేయాలని ఆయన కూడా ఆలోచన ఉండాలి. ఎందుకని గెలిచిండు? మేము ఓటు ఎందుకు వేసాము? ఇలా మా ప్రభుత్వం కరెక్ట్ చేయాలని వేసినాం. ఆయన సీఎం అయిందా? మరి మీ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతవరకు అంటే గ్రామాలే ఈ ప్రభుత్వానికి అంటే అభివృద్ధికి పట్టుకోవాలి అంటారు. గ్రామాలు ఈ రోజు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ ఇలాంటి డంప్ యార్డ్ల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. అందువల్ల గ్రామాలను ఖరాబ్ చేయొద్దు. చెత్త ఒక్కటి మాకు చెత్తొద్దు. ఇది ప్రభుత్వము పార్టీ సమస్యను కాదు, ప్రజలందరి సమస్య. ప్రతి పార్టీ వ్యక్తి కూడా రైతే కాబట్టి రైతు సమస్య అంతే. మాకు డంపింగ్ యార్డ్ వద్దు, వేరే ఏం లేదు. డంపింగ్ యార్డ్ వద్దు మాకు. ఈ డంపింగ్ యార్డ్ గురించి ఎక్కడికంటే అక్కడికి వస్తాం, ధర్నా చేస్తాం. గ్రామాలందరూ రైతులు ఉన్నారు సార్. రైతులందరూ చక్కటి పని చేసుకుంటే పొలాల్లో పని చేసుకుంటూ ఉన్నారు. మా గ్రామానికి హైదరాబాద్ 10 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుంచి చెత్త వచ్చి ఇక్కడ వేస్తే మా పంటలు వండవు, మా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కూరగాయలు పండించుకునే అవకాశం లేదు. ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలు మొత్తం రైతులే ఉన్నారు. రైతులకు నష్టం జరుగుతుంది. మాకు ఈ డంపింగ్ యార్డ్ వద్దు. ఏ ప్రభుత్వం వచ్చేంత వరకైనా మేము హైదరాబాద్ 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. కానీ మాకు ఈ రోడ్ నుండి పోతుంటే మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మేము పోరాడుతున్నాం. కానీ ఆ 3 గ్రామాలలో ఎంత కష్టపడతారండి. వాళ్ళు వ్యవసాయం నుండి బతికేటోళ్ళు, వాళ్ళు కంపెనీలలో పోయేటోళ్ళు గారు. మన్ను తిని మన్ను కట్టేవాళ్ళు. వాళ్ళు చేస్తేనే మేము అందరం తినగలుగుతాం. మాకు ఈ చుట్టుముట్టు గ్రామాలని మొత్తం మా ఊరు పొల్యూషన్ అయినాక మా ఊరికి పొల్యూషన్ అయిపోతుంది కదా. మేము ఎలా బతకాలి? తెచ్చి మాకు హైదరాబాద్ దగ్గరలో పెడితే ఊరు చెత్తంతా పెడితే ఎట్లయితుంది? ఆ రైతులు కూడా చాలా కష్టపడతారు. వాళ్ళ ఊర్లో 2-3 ఊళ్ళు అయితే లేచిపోతాయి, ఇంకా ఖచ్చితంగా లేచిపోతాయి. అది మాత్రం 3 గ్రామాల్లో లేదు, మొత్తానికి ఉండరు. ఇంకా వాళ్ళు రోగాలతో పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మేము కూడా మాకు వచ్చేస్తుంది. ఇక అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇది మాత్రం సీఎం గారు ఆలోచన చేసి ప్రభుత్వం దిగినప్పుడు ఏం చేస్తారు? ప్రభుత్వం లేకుండా దిగొచ్చినాక మేము ఆలోచన పోరాడతాం. ఎందుకంటే వెళ్ళాలి కదా. వెళ్ళనివ్వం. ఏం చేస్తారు? వెళ్ళనివ్వం. రాత్రి పగలైనా కూర్చోమన్నా కూర్చుంటే రాత్రి పగలు పోయినట్టే మేము కష్టపడతాం. ఏది కొని పక్కనే ఇండస్ట్రియల్ ఏరియా కొంతపల్లి ఉండలేకపోతున్నాం. ఆ స్మెల్కి ఇక్కడ వచ్చేసి కానుకుంట కొంతపల్లి ఇండస్ట్రియల్ ఏరియా. ఇటు నల్లవల్లి మంబాపూరు అడవి వల్ల మేము కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణ చేయాలని
అని అనుకుంటారు. పర్యావరణ పరిరక్షణ ఏముంది ఇక్కడ? ఇప్పుడు డంప్ యార్డ్ పెడితే అది కూడా లేదు. ఇంకా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి. ఊరు వదిలేసి వెళ్ళే బదులు మేమే పడుకుంటాం. కానీ ఈ డంప్ యార్డ్ ప్రతిపాదన అనేది దమ్మాయిగూడలో ఉంది. వాళ్ళు ఏం చేశారు? చిన్నగా 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 ఇప్పుడు ఇండ్లు లేచిపోతున్నాయి. వాళ్ళు ఎలా బతుకుతాం, మేము ఎట్లా ఉంటామని మాస్కులు పెట్టుకొని ఉంటారు వాళ్ళ పిల్లలు, రోగాలు. అలాంటివి ఇప్పుడు మాకు తయారైంది. అవన్నీ మాకు ఇప్పుడు ఇక్కడ నుండి వేరే దగ్గరికి పోతాం, అక్కడ కూడా ఎలగొట్టేసారు. మీరు ఈ ఊరు కాదు వెళ్ళిపోయారు, మరి ఎక్కడ పోయి ఉండాలి? ఇదంతా ఎక్కడ వ్యవసాయం ప్రభుత్వం సహాయం చేయక మన బాధలో మనం పడుతుంటే కూడా దాన్ని కూడా జరగొట్టే కార్యక్రమం. దాన్ని కూడా జరగదు. మీరు ఇవ్వరు, మమ్మల్ని చేసుకోనియ్యరు, మరి మేము ఎలా బతకాలి? పిల్లల్ని ఎట్లా చేసుకోవాలి? ఏ ప్రభుత్వాలు మా పిల్లల్ని మమ్మల్ని చేసుకొని ఉండనియండి. ఊళ్ళలో ఊళ్ళు వదిలిపెట్టి ఎలగొట్టాలంటే మేము ఎక్కడ ఉండాలి? డంపింగ్ యార్డ్ వేసి సరే ఊరు వదిలేసి మరి మాకు ఎక్కడ కలిపి